అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు తిరుమలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. కొండపై దుకాణాల్లో అన్యమతానికి సంబంధించిన గుర్తు పేరుతో వస్తువుల అమ్మకం సాగింది. అన్యమత గుర్తు పేరు ఉన్న స్టీల్ కడియాలు విక్రయించారు. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఎదురుగా ఈ దందా కొనసాగుతోంది. ఘటనపై టీటీడీ చైర్మన్ విచారణకు ఆదేశించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి తిరుమలలో అన్యమత ప్రచారం సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇటీవల పలు వ్యాపార సముదాయాలను సైతం చైర్మన్ స్వయంగా పరిశీలించి సూచనలు కూడా చేశారు. అయినప్పటికీ అన్యమత ప్రచారానికి సంబంధించి గురువారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ చెందిన ఓ భక్తుడు తన కుటుంబంతో సహా వచ్చాడు. తమ చిన్నారి కడియం కొనుగోలు చేయాలని మారం చేయడంతో తిరుమలలోని వ్యాపార సముదాయం దగ్గర వెళ్లారు. అక్కడ కడియాన్ని కొనుగోలు చేసి బస చేసిన రూమ్ వద్దకు వచ్చారు. ఈ దశలో కడియాన్ని వారు పరిశీలిస్తే దానిపై అన్యమతానికి చెందిన పేరు గుర్తు ఉండడాన్ని గుర్తించి కంగు తిన్నారు.